సంఘం అంటే, చర్చ్ అంటే సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల పొంది దేవుని రాజ్యంగా మనం మార్చబడ్డాం. దట్ ఈస్ ద చర్చ్. సంఘం అంటే మతము కాదు, సంఘం అంటే కులము కాదు. ఇది దేవుని రాజ్యము. సాతాను రాజ్యాన్ని కూలద్రోసి మనుషులను దేవుని రాజ్యంగా మార్చడానికే దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసు వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు. సర్వమానవాళ్ళని పట్టి పీడిస్తున్న అపవాది బంధకాల నుంచి విడిపించి మనుషులను దేవునికి రాజ్యముగా ప్రజలుగా చేయడానికి క్రీస్తు వచ్చాడు. ప్రజల కోసం విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. అనగా పాపములో, శాపాలలో, త్రాగుబోతులుగా, దొంగలుగా, హంతకులుగా, వ్యభిచారులుగా, పాపానికి బంధీలైనటువంటి మానవులను పాప బంధకాలు, సాతాను బంధకాల నుంచి విడిపించి దేవుని కొరకు మనుషులను కొన్నాడంట యేసుప్రభు వారు. పరలోకముందున్న దేవుని కుమారుడైన క్రీస్తు రాజుగా ఈ లోకానికి వచ్చి మొదటి సెంచరీలోనే, మొదటి శతాబ్దములోనే సిలువలో తన ప్రాణమిచ్చి తన రక్తమిచ్చి దేవుని కొరకు మనుషులను కొని వారిని ఒక రాజ్యముగా చేశారు.